వారి అర్థములు తెచ్చిన ఈ ఊర్లో పెద్దలు చిన్నలు ఫేస్బుక్లో వాట్సాప్లో దేవుని వాక్యము వీళ్ళన్న దేవుని బిడ్డలకి అందరికీ యేసు ప్రభు పేరట వందన. అందరికీ దేవుడు దీవించిన గాక. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1 నుండి 3 వరకు ఉన్న వాక్యముల నుండి మనం నేర్చుకున్నాం. అదేమనగా 1000 సంవత్సరం ఈ భూమిలో పరిపాలన గురించి మనం నేర్చుకున్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21, 22 వాక్యం చదవండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21, 22. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయును. 21, 22. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. అప్పుడు యేసు ప్రభు ప్రకటన గ్రంథములు 7 సంఘానికి దేవుడు చెప్పిన ఒక మాట, జయించిన వాడు నా తోడుగా సింహాసనం కూర్చి పరిపాలన చేయని విషయం గురించి అక్కడ దేవుడు చెప్తాడు. అప్పుడు సంఘ బిడ్డలకి జయించిన సంఘ బిడ్డలు యేసు తోడుగా కూర్చి మనం ఏం చేస్తున్నారు? పరిపాలన చేస్తున్నారు. మనకు సింహాసనం దొరుకుతుంది. ఈ లోకము ఇప్పుడు మనం ఏం చేయబోతున్నారు? పరిపాలన చేయబోతున్నారు. స్తోత్రం. అది ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, 1000 సంవత్సరములున్న పరిపాలన గురించి బైబిల్ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. పోయిన వారంలో అదే దాని గురించి మనం నేర్చుకున్నాం. అది నేర్చుకున్నప్పుడు లూకాసు వార్త 19వ అధ్యాయం 11 నుండి 27 వరకు ఉన్న వాక్యము చదివినప్పుడు నేను కొన్ని విషయములు మీకు తెలియపరిచారు. అది మత్తయి వార్త 25వ అధ్యాయం నుండి కూడా మీకు ఏం చేశారు? తెలియపరిచారు. దేవునికి స్తోత్రం. సరే అండి, లూకాసు వార్త 19వ అధ్యాయము దాని మొత్తం చదవడానికి మనకు సమయం లేదు కనుక అదిలో 13 నుండి కిందకి చదవండి. 13 నుండి. తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మేనాలనిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయుడని వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి ఇతడు మమ్ము నేనుట మాకు ఇష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి. అతడు ఆ రాజ్యము సంపాదించుకుని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించానో తెలుసుకొనుటకై తాను దొంగిలించిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించాను. మొదటి వాడాయన ఎదుటకు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించనని చెప్పగా అతడు, బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి కనుక 10 పట్టణముల మీద అధికారివై ఎందుకని వారితో చెప్పాను. అంతటా రెండవ వాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలు లభించనగా అతడు, నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పాను. చూడండి, ఉపమానం మీరు చూడాలి. దేవునికి స్తోత్రం. ఎంతమందికి పిలిచారు? ఎంతమందికి? 10 మందికి పిలిచారు. కానీ ఆ 10 మందిలో 2 మాత్రమే దేవుడు సన్నిధికి వచ్చారు. అందరికి ఇచ్చినట్టుగా రాయబడి ఉంది, అవును కదా? కానీ 10 మందిని మాత్రం ఏం చేస్తున్నారు? తిరిగి వచ్చి వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉంది. దేవుడికి బాకీ ఉన్నాయి. 8 మంది ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు తెలియదు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో 36, 37 వాక్యం చదువుతున్నప్పుడు అది కూడా మనకు చూడగలుగుతున్నారు. ఆయన అక్కడికి పోవుదామని వారితో చెప్పగా వారి జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చారు. కానీ యేసు ప్రభు వెళ్ళిన దోణి ఉంది, ఇంకా కొన్ని దోణులు ఉంది. ఏమైంది? యేసు ప్రభు ఉన్న దోణ మాత్రం ఎక్కడ చేరిపోయింది? బాకీ అయిన దోణులు ఎక్కడికి వెళ్ళిపోయారు? బాకీ అయిన దోణ ఎక్కడికి వెళ్ళిపోయారు? వారు కూడా యేసయ్య తోడుగా
ప్రయాణం చేసిన వారే, వారు కూడా యేసుతో కూడా ప్రయాణం చేసిన వారే. కానీ యేసయ్య ఉన్న దోణిలో మాత్రం ఎక్కడ చేరిపోయింది? అక్కడికి చేరిపోయింది. బాకీ ఉన్న దోణి ఎక్కడ వెళ్ళిపోయాడు? అక్కడే భయంకరమైన తుఫాను సుడలాడి వచ్చినప్పుడు తోడుగా ఉన్న దోణ మొత్తం ఏమైంది? అదే విధంగా యేసయ్య రాకడే సమయంలో అలాగే జరుగుతుంది. నేనున్నారు అన్నారు, కానీ యేసయ్య వచ్చినప్పుడు అందరూ మాత్రం వెళ్తుంది. బాగా అందరూ అవుట్. హలో, పిలువబడిన వాడు చాలా మందులు, అనేకులు ఏర్పరిచిన వాడు. నేను చెప్తున్న మాట ఏమంటే, చాలా మంది పాట పాడుతున్నారు, అందరూ పనులు వెళ్తామని నీ అనుకోకూడదండి. ఇది కొందరే మాత్రమే ఇక్కడ వెళ్తుంది, రాజ్యం చేరబోతున్నారని ఈ వాక్యం నేను చెప్తున్నాను. ఈ ఉపమానములు 3 విధములుగా మనుషులు కనబడుతుంది. ఒకటి, ఆ 10 కూడా మాకే చదువుకుంటే 19 అదే 10 కూడా మాకే. తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలను ఇచ్చి, నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి, అతని పట్టణస్థులు ద్వేషించారు. ఎప్పుడు ఎలా కాలంలో ఏదైనా మంచి కార్యం జరిగినప్పుడు అది ఎదురుగా మాట్లాడినవాడు ఆనాడు ఉంది, ఈనాడు కూడా ఉంది. ద్వేషించేవారు ఆనాడు ఈనాడు కూడా ఉన్నారు. ద్వేషించిన వాడు ఎప్పుడు వాడు ఏం చేసిన రుబులుగా మాట్లాడుతున్నాడు, విమర్శన భావం ఉన్న కొందరు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అందుకని సంఘ బిడ్డలారా, నేను చెప్పిన మాట ఏమనగంటే, సంఘ బిడ్డలారా స్తోత్రం కలిగిన కాగా సంఘ బిడ్డలారా, మీరు బాగా వినండి. స్తోత్రం. ఎప్పుడు కూడా ఎదిరించిన వాడు కొందరు ఉంది, అనుకూలంగా ఉన్నవాడు కొందరు ఉన్నారు. అది సంఘంలో కానీ కుటుంబంలో కూడా ఎప్పుడు ఉన్నారండి. దేవునికి స్తోత్రం. ఎందుకు ఎదిరించున్నారంటే వారికి దేవుడు ఏం చెప్పారంటే, దేవునికి స్తోత్రం, దేవుడు 10 పట్టణములకి అధికారం ఇచ్చినట్టు యేసయ్య ఇక్కడ చెప్పారు. అది చెప్పినప్పుడు వీడికి నచ్చలేకపోయిందండి. దేవునికి స్తోత్రం. ఎందుకు? యోహాను సువార్త 19:15 వాక్యం కూడా మీరు కలిసి చదివితే మీకు అర్థం అవుతున్నారండి. యోహాను సువార్త 19 అధ్యాయము 14 వాక్యం చదువుతుంది. యోహాను సువార్త 15 వాక్యం 19-15. ఆ దినము అందుకు వారు ఇతనిని సంహరించుము సిలువ వేయుము అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజుని సిలువ వేయుదునా అని వారిని అడగగా, ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడని యోధులందరూ చెప్పారు, కైసరు తప్ప కైసరు పరిపాలన మాకు కావాలి, ఇంకెవరి పరిపాలన అక్కర్లేదు. యేసయ్య పరిపాలన అక్కర్లేదు. అటువంటి వాడు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. దేవునికి స్తోత్రం. యేసయ్య పరిపాలన కింద వెళ్ళడానికి ఆనాడు కొందరు ఏం చేయలేదు, ఇష్టపడలేదు. ఈనాడు కూడా యేసయ్య పరిపాలనలోనికి రావడానికి కొందరికి ఇప్పుడు కూడా అయినా నీ యేసయ్యకి నేను రక్షకుడిగా అంగీకరించి మార్గదర్శనం పొంది చర్చికి రావడానికి చెప్తే కొందరు ఇప్పుడు ఏం చేయను, ఎందుకు రాడు? ఇష్టం లేదు. యేసయ్య కింద ఉండడానికి ఇష్టం లేదు. యేసయ్య కింద ఉంటే యేసయ్య చెప్పినట్టుగా ఏం చేయాలి, నడవాలి, జీవించాలి. అంటే యేసయ్య కింద లేకపోతే కైసరు కింద ఉంటే నో ప్రాబ్లం. దొంగలు ఆడొచ్చు, అబద్ధం చెప్పొచ్చు, కొట్టొచ్చు, తాగొచ్చు, అన్ని చేయొచ్చు. ఇది ఆనాడు ఇశ్రాయేలు యూదులు ఏం చేయలేదు, పందిలికి ఏం చేయలేదు, మేపలేదు, పెంచలే. కైసరే వాడికి కింద ఉండడానికి ఇష్టపడిన వాడు ఏమో చెప్తున్నారు, పందిరి ఆయన కూడా మనం ఏం చేస్తుంది, మనకు డబ్బులు దొరుకుతాయి సాల్. అవును కదా, కొందరు ఏం చేస్తున్నారు, తాగను, కొందరికి తాగడానికి ఇస్తున్నారు. అంత నేను తాగను అది పాపం కాదు అట, ఆయనకు అనుకున్నారు. అది అలాగే అనుకున్న పాపం అండి. అది దేవుడి కిందకి నీ రాలేదు. సరి అయిన యేసయ్య పరిపాలనలోనికి నీ వస్తే నేనేం చేయను, నీ తాగును వేరొక మనుషులకి. అదే దేవుడికి స్తోత్రం.
అందుకని వారు ఎప్పుడు ఏం చేస్తున్నారు? యేసుకి ఎదురుగా మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును. రెండవదే ఉమ్మరున్న వాడు ఏమంటే నమ్మకం చెందిన వారండి. ఈ నమ్మకం చెందిన దేవుడు ఇచ్చిన ఆ 10 అంటే 10 దీనానికి ఏముంది? నమ్మకం కలిగిన వాడు. దేవుడు ఏది ఇచ్చారో వాటిలో నమ్మకస్తుడై వాటిని నమ్మకస్తులుగా ఉండిన కొందరు ఉన్నారండి. ఈనాడు కూడా ఎలాగుంటుంది దేవుని సంఘములు కూడా. కొందరు సంఘములు అందరూ వస్తున్నారు. సంఘంతోనికి ఏమిటి కట్టుబాటు ఉంటుండ్రు. సంఘంతో ఏం లేదు. అనుబంధం ఎప్పుడు కట్టుబాటు ఉంటారంటే మ్యారేజ్ వచ్చినప్పుడు బాగా కట్టుబాటు వస్తుంది. సమాధి కార్యక్రమం జరిగినప్పుడు మిగిలిన రోజు ఏం లేదు. అప్పుడు అందరూ వచ్చే అన్నారు కూడా అయ్యారు ఇలాగా మ్యారేజ్ చేయించాలి కదా, మ్యారేజ్ చేయించలేకపోతే నీ చేయలేకపోతే ఎలాగ అవుతుంది? చేయాలి కదా అండి. పాస్టర్ గారికి రోజు రోజు బుర్ర తింటాను. దేవునికి స్తోత్రం. మరణం జరిగినప్పుడు కూడా అలాగా ఏం చెప్తున్నారు? వీడు మారమనసు మొదలైన బాప్టిస్ట్ మొదలు చర్చకు రాలే. ఈ చెప్పిన వ్యక్తి ఎప్పుడైనా చెప్పాలి కదా, ఒరే ఎల్రా చర్చకి రాడా అని వెళ్ళిపోవడాన్ని చెప్పరు. సమాధి కార్యములు ఇది చెప్పడానికి ఈడే ముందుకు వస్తుంది. బతుకున్నప్పుడు చెప్పడు, ఎల్లురా తెచ్చి కానీ చెప్పడు, కానీ సమాధికి మాత్రం చెప్తాడు. సోదరు హలో, ఇప్పుడు కూడా ఆనాడు కూడా అలాగే ఉన్నారు, ఈనాడు కూడా అలాగే ఉన్నారండి. దేవునికి స్తోత్రం కలిగిన ఇది కొందరు మాత్రమే ఏముంది? నమ్మకం. అండ్ వెయిట్ఫుల్. దేవుని కొరకు ఈ సంఘం కొరకు ఏం చేస్తున్నారు? కట్టుబాటు కలిగి ఉంది వారు. దేవునికి స్తోత్రం. ఈ రోజు నేను నీకు అడుగుతున్నాను, నీకు ఈ సంఘంతో నీకేదా కట్టుబట్టుందా? నేను హోటల్ ఎక్కించినట్టుగా నేను ఈ రోజు హోటల్ వచ్చాను. దేవునికి స్తోత్రం. అందుకే పాత హోటల్ వచ్చిన కానీ విషయం ఇక్కడ చెప్పాలా? అది ఎందుకు చెప్పారంటే ఆ హోటల్ వచ్చారు, ఎక్కారు, ఆడ ఎంత డబ్బు అడిగారు, ఇచ్చారు, మనము దిగారు. ఆడితో మనకేం లేదు. కొందరు అలాగా చర్చకి వస్తున్నారు, వచ్చి వెళ్ళిపోతారు, కానీ చర్చతో సంబంధం ఉండదు. ఎలా ఉందో ఏంటో సరే, సంఘం ఎలాగ ఉంది, సంఘం ఎలాగ నడుస్తున్నారు, సంఘం తింటున్నారా, సంఘ కాపరి బాగా ఉన్నారా, ఆడ తింటున్నారా, సంఘ విషయం గురించి ఏది విషయం ఆడగలిగాడే అక్కర్లే. వస్తాడు, కూర్చున్నాడు, వింటారు, వెళ్ళిపోవడం తప్ప. అటువంటి వాడు సంఘతోనికి ఏం లేదు, కట్టుబాటు కలిగిన వాడు కాదండి. ఈ కొందరు 10 మీరాలు ఇచ్చిన ఆ వ్యక్తి ఉందరు నమ్మకస్తుడు. అది ఎందుకు దొరికిందో అది దానికి ఇంకే డబుల్ చేయడానికి అది ప్రయత్నించుతున్నారు. స్తోత్రం కలిగిన ఈ సంఘం పెరగాలంటే భాస్కర్ గారు పెరిగితే ఈ సంఘం పెరిగించాలా? ఎవరు పెరిగించాలి? కాపరి గంటవా మేకలు గంటవా? ఇప్పుడు అందరికి చెప్తున్నా కాపరి ఏం చేయాలి? అవును. అంటే నేను చెప్తున్నమాట ఏమంటండి, సంఘ బిడ్డల సంఘంలోనికి ఏం చేయాలి? ఆత్మలు సంపాదించి తీసుకొని రావాలి. అడవులని ఏనుగులకి పట్టుకొని దేశములు వచ్చిన తర్వాత మళ్ళీ అడవులు ఏనుగులకి ఎవరు తీసుకొని వస్తుంది? ముందుకు వచ్చిన ఏనుగు వెళ్ళి అడవుల్లో ఏనుగులు తెచ్చి వస్తుంది. స్తోత్రం కలిగిన నేను చెప్పిన మాట అంటే దేవుడు సంఘ బిడ్డలు ఈ సంఘం గురించి ఒక కట్టుబాటులుగా లేనికి రావాలి. దేవునికి స్తోత్రం కలిగిన సంఘముల బాధ్యత మీ తీసుకోవాలి. సంఘములకున్న బాధ్యతలన్నీ ఏం చేయాలి? మీరే తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన అదే రెండవది. అంటే మూడవది ఏంటంటే ఇది దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చిన సొమ్ము ఏం చేశారు? లేదు, దేవుడు ఇచ్చిన సొమ్ము వ్యాపారం చేయకుండా పాట పెట్టారు. అంటే యాకోబు పత్రిక 4:16 వాక్యంలో ఒక మాట ఉందండి. యాకోబు పత్రిక 4:16 వాక్యంలో ఒక మాట ఉంది. మేలు చేయడానికి ఎప్పుడైతే మీరు మీ డబ్బులందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమందు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలు చేయడానికి ఎరిగి ఉన్నారు కానీ చేయలేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు వీరు అనుకున్నారు ఈ పాపం అని అనుకున్నారు. ఏదైనా బీడి రావాలి, సిగరెట్ రావాలి, అది కూడా పాపమే. అది కూడా పాపమే. ఇది కూడా ఒక పాపం. ఏది? మేలు చేయాలని తెలుసు, మేలు చేయాలని తెలుసు, కానికి ఇవ్వాలని తెలుసు,
దశమ భాగం ఇవ్వాలని తెలుసు, చేయలేకపోతే ఎవరు చెప్పలేదు. పాపం చేయని వాడే అందరు ఉన్నారు ఇక్కడ, లేనట్టుగా లేదు, ఏదో సమాధిలో కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. స్తోత్రం గారు మళ్ళీ నీకు మేలు చేయడానికి తెలుసు, నీ అది చేయలేకపోతే ఏమవుతుంది? పాపం చేస్తున్నారు దేవునికి స్తోత్రం. అదే మనం చెయ్యకూడదండి దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త ఒక మాట ఉండే, నేను ఈరోజు ఆదివారం చర్చ నేను అది చెప్పాను. అది 16:23 వాక్యం. మత్తయి సువార్త 6:23 వాక్యం. ఆదివారం చర్చ నేను అని చెప్పాను. 16:23 మత్తయి సువార్త. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక అయితే ఆయన పేతురును తిరిగి, ఈ మైకులు కూడా చెప్తాను, మీరు సరిగ్గా వింటున్నారా? 16వ అధ్యాయం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులను తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకి ఉన్నావు అని పేతురుతో చెప్పాను. దేవుడు పేతురు గారికి సాతానాన్ని పిలిచాడు. దేవుడు పేతురుని సాతానని ఎందుకు పిలిచారు? ఆ వాక్యానుసరించి మనుషుల సంగతులు చూడక లేదు, మనుషుల సంగతులు తలంచుచున్న వారు ఎవరు? ఆరాధన గురించి నీకు తెలుసు, ప్రార్థన గురించి తెలుసు, అన్ని విషయం తెలుసు, అది నీ ఏం చేయలేము. తలంచుకోలేదు, ఎవరి గురించి తలంచుతున్నారు? నీ నంబర్ 1 సాతాను. ఇంకా పొమ్ము అని వేసి చెప్పలేదు అంతే. ఎందుకంటే ఇది అది రాకడ వరకు ఇక్కడ ఉండాలంట. ఎక్కడ దేవుడు కదా సాతాను వచ్చి దుర్బీజం చేశాడు. ఇది రెండు ఏమైంది? ఒకేసారి పెరిగినప్పుడు ఒకటి వచ్చి చెప్పారు, ఇందులో ఒకటి ఏముంది మంచి గురువులు, అదే ఏం చేయాలి అప్పుడు దేవుడు వచ్చి ఇప్పుడే చేయదు, ఇప్పుడు అది లాగితే వేరొకటి మంచి వస్తుంది కాబట్టి అందుకనే నిన్ను కూడా దేవుడు అని ఉంచారు. ఏ దేవుడి విషయం గురించి నేను తరించుకోండి, దేవుడి పని గురించి తరించుకోండి, దేవుడి విషయంలో, దేవుడి సేవ గురించి, దేవుడి సువార్త గురించి, దేవుడి విషయం గురించి ఎప్పుడు తరించుకుంటే నీ ఎవరండి? దేవుడు బిడ్డ. మనుషుల విషయం గురించి ఎప్పుడు తరించుకున్న వాడు ఎవరండి? ఆదివారం మాత్రమే తలంచుకున్నాడు దేవుని విషయం. దేవుడి విషయం మిగతా రోజులు 12కు తలంచుకున్నారు. కొందరు ఎప్పుడు వచ్చింది 11కి ఎప్పుడు అర్థమవుతున్నారు. మరి ఆరాధనకి వచ్చిన టైం అయిందని చెప్పారు. 11కి అప్పుడే తలంచుకున్నారు. నీ దేవుడు బిడ్డ కాదు, నేను చెప్పట్లేదు, నీ దేవుడు. మంచి పంట మధ్య ఉన్న అందుకే నేనేం చెప్పిన మాట ఏమన్నా, దేవుడి సంగమా అన్ని విషయం దేవుడి విషయం గురించి తగ్గుతున్నాడు. దేవుడికి స్తోత్రం. అది ఒకటి ఏంటంటే అమనమ్మకం చెందినవాడు ఆ దేవుడు ఇచ్చిన సొమ్ము ఏం చేశారు? దాచిపెట్టారు. దేవుడికి స్తోత్రం. మేలు చేయడానికి తెలుసు, దాచిపెట్టడానికి వీరికి బాగా తెలుసు, కానీ వ్యాపారం చేయడానికి అదే దేవుడికి స్తోత్రం తెలుసు. చాలా మందికి దాచిపెట్టడానికి తెలుసు, కానీ దొరికినదే చేయను, వ్యాపారం చేయడానికి కూడా తెలియదు. దేవుడికి స్తోత్రం. ఇదన్నీ ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చిన అదండి. ఇదన్నీ దేవుడు నీకు ఇచ్చిన సొమ్మండి. దేవుడికి స్తోత్రం. దినవృత్తాంత గురించి నేను నీకు చెప్పాను, అది కూడా ఒకసారి చూడండి. దేవుడికి పోయిన వారంలో దినవృత్తాంతము, 2 దినవృత్తాంతము, దేవుడికి స్తోత్రం 29:14 వాక్యం చూడండి. 29:14 ఏమన్నా 29:14 చదవండి. నేను కూడా చూస్తున్నాను. హేమాను సంతతి వారిలో ఎలీయేలు, సిమి, యెదూతూను సంతతి వారిలో సారీ మొదటి దినవృత్తాంతం. ఈ ప్రకారము మనస్పూర్వకంగా ఇచ్చే
నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగను గదా, నీ స్వసంపత్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము. సమస్తం ఎవరి వలన కలుగుతున్నది? దేవుని వల్ల కలిగినది. నీకు దొరికిన మొత్తం ఎవరి వలన కలిగినది? దేవుని ద్వారా దొరికినదే. కొందరికి దేవుడి వలన దొరికిన కానీ తిరిగి ఇవ్వడు. దొరికినది దేవుని దగ్గర నుంచే కానీ తిరిగి దేవునికి ఇవ్వడం. ఒకసారి కూడా చదవండి వాక్యం. ఈ ప్రకారము మనస్పూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగను కదా, నీ స్వసంపత్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము. అంటే సమస్త నీ వలన కలిగి ఉన్నది. కలిగి ఉన్నది కొంత. నీ ఇచ్చినది కొంచెం దేవుడికి తిరిగి ఇవ్వాలి. కొందరు అనుకున్నారే ఇది మొత్తం నా బలంతోని శక్తితోని దొరికింది, అందుకని దేవునికి ఇవ్వడానికి అక్కర్లేదు. అదే కదండి, అన్ని దేవుడే నీకు ఇచ్చినది. ఊపిరి ఇచ్చిన దేవుడు. ఊపిరికి కరెంటు బిల్లు వచ్చినట్టుగా కరెంటు బిల్లు వచ్చినట్టు కట్టడానికి ఎవరు కూడా ఇక్కడ శక్తి కలిగిన వాడు ఉండరు. అంత సొమ్మున్న వాడు కూడా ఎవరు కూడా లేదు. దేవుడు అది ఫ్రీగా ఇచ్చింది కదా. ఇప్పుడు అలాగా కరెంటు బిల్లు వచ్చినట్టుగా నేను తీసుకున్న ఊపిరి కూడా కరెంట్ బిల్లు వచ్చింది అనుకో, నెలకి ఎంత కట్టాలని మీరు ఊహించండి. నేను ఈరోజు 611 రూపాయలు కట్టించి వచ్చారు కరెంటు బిల్లు ఒక నెలకి. అదే విధంగా దేవుడు నాకు కూడా కరెంటు ఊపిరి కోసం ఉన్న బిల్లు వచ్చింది అనుకో, అక్కడి నుంచి తీసుకొని వచ్చి కట్టాలి. అందుకని దేవుడు కనుకుంటుంది కదా, దేవుడు వసతులు మనం పొందుకున్నప్పుడు దేవునికి మనం ఏం చేయాలి? కొంచెం తిరిగి దేవునికి వెళ్ళాలి. ఆదికాండం చూడండి 47వ అధ్యాయము. ఆదికాండం 47వ అధ్యాయములు యోసేపు చెప్పిన మాట మీరు విన్నారు. ఆదికాండము 47వ అధ్యాయం 23, 24 వాక్యం చూడండి. యోసేపు ఇదిగో నేడు మిమ్మును మీ భూములను పొలం కొరకు కొని ఉన్నాను. ఇదిగో మీకు విత్తనములు పొలములో విత్తుడి. పంటలో 5వ భాగము మీరు ఫరోకు ఇయ్యవలెను. 4 భాగములు పొలములలో విత్తుటకును మీకును మీ కుటుంబపు వారికిని ఆహారమునకు పిల్లలకు మీ పిల్లలకు ఆహారమునకును నీవై ఉండునని ప్రజలతో చెప్పగా చెప్పచ్చు కదా. ఏంటి యోసేపు ఏం చేశారు? వారు పొలం ఏం చేస్తున్నారు? తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆ పొలం వారికి ఇచ్చారు. నీ ఏం చేయాలి? పొలంలో విత్తనం కూడా నేను ఇస్తాం. నీ ఏం చేయాలి? ఈ విత్తనం వేసి ఈ పొలంని నీ పండించారు. పండించిన తర్వాత 24వ వాక్యం పంటల 5వ భాగము మీరు ఫరోకు ఇయ్యవలెను. 5వ భాగం ఎవరికి ఇవ్వాలి? ఫరోనికి. 4 భాగములు 4 భాగం నీ ఏం చేయాలి? నీకు నీ పిల్లలకి దేవునికి సోదరు. కొందరు మొత్తం కొందరు ఏం చేస్తున్నారు? అందరు కదా. యోసేపు మంచి యేసుక్రీస్తుకి చాలా విషయం. యోసేపు ఆయన నీకు ఇచ్చిన భూమిని నీటిని పండించి మీరే లాభం తెచ్చుకున్న 5వ భాగము ఆడికి ఇవ్వాలి. కానీ స్తోత్రము 4వ భాగం నీకున్నదంటుగా చెప్పింది దేవునికి స్తోత్రం. నేను ఎందుకు చెప్పానంటే నీకు కలిగినది స్తోత్రం కొంచెం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవుడు ఇచ్చి వెళ్ళారు. ఒకడికి 10 ఇచ్చారు, 5 ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలిగింది కదా. అంటే అది 10 మందికి చెప్పారు కానీ అందరికి ఇచ్చారు. దేవునికి సంఘములున్నా సంఘబిడ్డలున్నా మారుమనసు పొందిన ప్రతి బిడ్డలకి దేవుడు ఏదో ఒక కొలత నీ చేతికి దేవుడు ఏం చేసేది ఇచ్చారు. ఆ ఇచ్చినది నీ వ్యాపారం చేసి దానికి ఏం బట్టి సగ దేవునికి ఇవ్వాలి. స్తోత్రం కలిగింది. దేవునికి వందనాలు. అందుకే నేను చెప్పిన మాట అంటే ఎందుకు మీ పేదరికం మారలే? దేవునికి ఇవ్వలేదు కదా. ఇచ్చారు. ఎంత ఇచ్చారు? ఆ ఇచ్చిన ఇది చూస్తే తెలిసిపోతుంది. డబ్బా చూస్తే ఇచ్చింది ఎంత తెలిసిపోతుంది. ఈ డబ్బా చూస్తే నీ ఇచ్చినది సైలెంట్ అయిపోయింది కదా. సంకుచితమైన డబ్బా కాబట్టి స్తోత్రం కలిగింది. నాకు ఎందుకంటే అంటే నేను చెప్పిన వాక్యం కూడా నీకు అర్థం అవుతున్నప్పుడు ఎదుగుతున్నారు. స్తోత్రం కలిగింది కదా. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే లూకా సువార్త 19వ అధ్యాయము దానికి 19వ అధ్యాయంలో ఏం చేస్తున్నా 17వ వాక్యం చూడండి. అతడు మంచి దాసుడా, నీవు ఈ కొంచెమును నమ్మకముగా ఉంటివి కనుక 10 పట్టణముల మీద అక్కడికి వెళ్ళి 10 పట్టణములకి నీ రాజుడిలాగా వచ్చి పరిపాలన చెయ్యాలంటే ఇక్కడ ఎలా ఉండాలి? కొంచెం నమ్మకస్తుడై ఉండాలి. ఏది నీకు ఇచ్చిన
ఆ సొమ్ములో ఆ సొమ్ముని నీ ఎలా ఉండాలి? నమ్మకస్తుడే ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఈ దేవుని కోసం రూపు కూడా ఇవ్వలేదు, 10 రూపాయలు కూడా ఇవ్వలేదు అంటే అక్కడ 10 ఇచ్చి కూడా నీ ఆ భూమి కూడా అమ్మకి నీ కూడా తింటావు. హల్లెలూయా. నేను చెప్పిన అర్థమైందా? 10 పట్టణములకి నీ ఏం చేయాలి అంటే సింహాసనములకు వచ్చి నీ పట్టణములకి అధికారం చేయాలంటే ఈ భూమిని బ్రతికిన దినము నీకు దొరికిన దేవుడిచ్చిన సొమ్ముని ఎలాగా ఉండాలి? అవ్వాలి. నమ్మకస్తులుగా ఉంటే ఇక్కడే, నమ్మకస్తులుగా ఉంటే అక్కడ దేవుడు రాజ్యములు ఏం చేస్తున్నారు? నీ పరివారం చేయబోతున్నారు. దేవుడికి స్తోత్రం. చాలా మంది ఏం చేసిన ఇక్కడ నమ్మకస్తులుగా ఉండడం, అక్కడ ఇక్కడ నమ్మకస్తులు ఉన్నవాడికి మాత్రమే అక్కడ పరివారానికి దేవుడు ఇచ్చేది. స్తోత్రం కలిగింది. చెప్పండి. అమ్మ నాన్న ఏం చేయాలి? అమ్మ నాన్న పిల్లలకి అది చిలిపితనంలో ఏం చేయాలి? నేర్పించాలి. దేవుడికి స్తోత్రం కలిగింది. కాணிకలకి ఇవ్వడానికి అమ్మ నాన్న పిల్లల చేతికి ఇస్తే మా సంఘంలో ఒక కుర్రోడు ఉన్నారు, ఆడికి కాணிకలు ఇవ్వకుండా ఆడ ఏం చేస్తున్నారు? ఆ డబ్బు తీసుకొని ఏదైనా కొనుక్కొని తింటున్నాం. నేను ఇలాగ కాணிకలు పెట్టిన కడిగి బాక్స్ పెద్ద డబ్బే అండి. అప్పుడు ఆ డబ్బులు పెట్టేసి ఈ కాணிక స్పోక్స్ ఏం చేశారు? కింద పెట్టారు. కాணிక ఎక్కడ పెట్టారు? ఈ టేబుల్ కింద పెట్టారు. పెట్టినప్పుడు ఏం చేసిందండి? ఇలాగా కింద 3-4 పిల్లలు ఉన్నారు. ఇక్కడ 3-4 పిల్లలు ఏం చేశారు? దాన్ని నుండి ఏం చేశారు? దొంగలేదు. అంటే ఇద్దరు ముందు కిందకి కాணிకలు పెట్టి కాணிకలు అన్నీ ఏం చేస్తున్నారు తెలుసా? మన సంఘంలో ఎవరైనా ఒకడు వచ్చి ఏం చేస్తున్నారు? డబ్బా ఎంత వచ్చింది అని ఏం చేస్తున్నారు? మనకి నెలకి ఎంత వచ్చింది బుక్ ఉంది దాన్ని ఇప్పుడు అజిత్ గారు రాస్తున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏం చేశారంటే అప్పుడు 500 ఇచ్చిన వారు ఉన్నారండి. అప్పుడు దేవునికి స్తోత్రం. 500 ఇచ్చిన వాడు మాకు వచ్చి అడిగారు, అయ్యారు నేను ఈ వారం 500 ఇచ్చారు నీకు దొరికింది అంటాడు. నేను చెప్పాను 500 నోటు రాలేదని. చిన్న నోట్లన్నీ వచ్చి పెద్దది రాలేదు. 500 నోటు 500 నోటు ఎవరే ఎలాగో వెళ్ళిపోయిందని నేను వెతికినప్పుడు నేను అనుకున్నారు ఆ బోక్స్ తినేరానేమో. బోక్స్ తినలే, లెక్క తినబడ ఏం చేసేది? పెద్ద నోటు కదా ఎవరికి తెలియదు కదా అనుకున్నాను. ఈ 40 సంవత్సరాల మధ్య జరిగిన సంగతి అని చెప్తున్నారు. అంతమంది మార్వాడి సోదరుడు చర్చకు వస్తున్నారట. ఏది దేవుడు సొమ్ము కూడా అది కూడా లూటి చేయని వాడు, దొంగలించిన వాడు ఉన్నారు. దేవుడికి ఇప్పుడు లూట్ స్తోత్రం. ఇప్పుడు ఏంటంటే డబ్బు ఏదైనా కష్టపెట్టి ఇచ్చినాడు. ఈ రోజు ఫంక్షన్ ఉందిరా నీ కష్టపెట్టి ఇస్తామని చెప్తే వచ్చినప్పుడు ఆయన మిగిలిన ఇంకొక డబ్బు కూడా నేను ఇవ్వవలసిన ఉంటారు అన్నమాట. డబ్బుకేం లేదు, లెక్క లేదట. హలో, నీకు ఇచ్చిన డబ్బులు నీ ఎలా ఉండాలి? నా మనసులో ఉండాలి. దేవుడికి స్తోత్రం. నీకు దొరికిన సొమ్ము ఒక్కొక్క సొమ్ము దేవుడు ఇచ్చినది, అది దేవునికి ఏం చేయాలి? అప్పుడు నీ చెప్పండి, నా భర్త మారలేదు. భర్త ఇప్పుడు రామోహన్ దగ్గరికి వెళ్ళడానికి ఎప్పుడు భర్తకి అడగచ్చు, కానీ చర్చికి డబ్బు అడగడానికి నీకు ఒక నొప్పి. అందరు ఉన్నారా? ఎందుకు నేను ఇలాగా గట్టిగా దండించి చెప్తున్నారంటే ఆ పట్టణంలో నీ కూడా ఏం చేయాలి? సింహాసనానికి వచ్చి పరిపాలన చేయడానికి ఇక్కడే నమ్మకులు కానీ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగినగా డాక్టర్కి ఇవ్వడానికి అడుగుతాను, ఊరికి వెళ్ళడానికి అడుగుతాను, దేవుని కోసం అడుగుడు. భర్తకి పోనండి, మీరందరూ అడిగి ఇస్తారు వాళ్ళు కాబట్టి దేవునికి దేవునికి స్తోత్రం కలిగినగా. అదే చెప్పండి, అదే నేను చెప్పిన మాట తండ్రి. దేవునికి స్తోత్రం కలిగినగా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
అది ఆదివారం అడగకూడదు. ఆదివారం అడగకూడదు. ఎప్పుడు అడగాలి? వినండి వాక్యం. ఆదివారం అడగకూడదు. ఎప్పుడు అడగాలి? శనివారం అడగాలి. ఆదివారం చర్చికి వెళ్ళాలి, కాడికలు ఇవ్వాలి, దశమవారం ఇవ్వాలి, డబ్బు ఇవ్వండి అని ఎప్పుడు అడగాలి? అందరికీ ఎప్పుడు అడుగుతుంది? ఆదివారం అడిగితే రూపంలో ఉండదు. అందుకంటే ఆ రోజే కదా చికెన్ మటన్ వచ్చేది. హలో, దేవునికి స్తోత్రం కలిగిన కాక. అందుకని నేను చెప్పిన మాట అంటే 5 పట్టణానికి ఆయనకి అధికారం ఇచ్చారు, 10 పట్టణానికి అతనికి ఏం చేశారు? అధికారం ఇచ్చారు. దేవుడు రాజ్యములు ఈ శుభవాసములకు వచ్చి మనం పరిపాలన చేసిన వాళ్ళంటే పరిపాలన చెయ్యాలంటే ఈ భూమిని బ్రతికినప్పుడు నీకు దొరికిన డబ్బులు నీ ఎలా ఉండాలి? నమ్మకస్తులుగా ఉంటే దేవుని రాజ్యములు నీ 10 పట్టణానికి 5 పట్టణానికి ఏమవుతున్నారు? అధికారులుగా చూసి పరిపాలన చేస్తారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. 2 కొరింథీ పత్రిక 5:10 చూడండి. 2 కొరింథీ పత్రిక 5:10 త్వరగా 2 కొరింథీ పత్రిక 5:10. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును చెప్పండి. దాని ఫలం ఎలాగా పొందుతుంది? నేను అనుకోనండి, వదలండి. నీ శరీరములు క్రియలు అవును కదా. చూడు, తాను జరుగుతనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి. ఇప్పుడు నీ బ్రతికి జీవించినప్పుడు ఈ దేహం నుండిన ఇప్పుడు నీ చేసిన క్రియను బట్టి దేవుడు నేను దీవిస్తాను అన్నమాట. అదే చెప్పలేదు కదా. బ్రతికినప్పుడు మన శరీరంతో దేవుని వరకు ఏం చేశారో దానికి ప్రతిఫలం ఉంది అని దేవుడు వాక్యంలో రాయబడింది. అంటే అవును కదా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వాక్యములో చదివినప్పుడు అదే మాట ఎక్కడ రాయబడి ఉంది. ఏమని చదవండి? ప్రకటన ఇదిగో త్వరగా వచ్చుతున్నా వారి క్రియలు చెప్పినా నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనే. ఆమె చెప్పండి. ప్రతి వారికి ఏమొస్తుందంటే చెప్పండి. ప్రతివారు చేసేదికి ఏం ఉందండి? జీతం ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. ఆ యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారండి? ప్రతి వారి క్రియలు చెప్పినట్టుగా దేవుడు. ఒక మనిషి యేసులో నుండి ఎరుగోములకి ప్రయాణం చేస్తున్నప్పుడు దొంగల చేతులు పడిపోయి అడుగు కొట్టేసి ప్రాణంతో విడిచిపెట్టారు. అప్పుడు ఎవరు వచ్చారు? ఒక సమరయుడు వచ్చారు. ఆయనకి తీసుకుని ఎక్కడికి వెళ్ళారు? సత్రానికి తీసుకెళ్ళాడు. ఎవరు వీడికి సత్రం ఏంటో తెలియదు అండి. ఆ కథ ఎన్నిసార్లు పాత్రలు వాళ్ళకి చెప్పారు. ఎక్కడికి తీసుకొని వెళ్ళారు? సత్రానికి తీసుకొని వెళ్ళినప్పుడు ఏం చేశారు? ఆయన 2 దేనాలు ఆయన చేతికి ఇచ్చి ఏం చెప్పారు? ఇంకేమైనా ఖర్చు అయితే ఇది ఖర్చు చేయడానికి ఇంకా నీ మిగిలి ఏదైనా ఎక్స్ట్రా ఖర్చు చేసినాను మరలా వచ్చినప్పుడు ఇచ్చినది ఇంకా ఇచ్చినది కంటే ఎక్కువ ఖర్చు చేస్తే తిరిగి వచ్చినప్పుడు ఇస్తారు. ఎరగలేదు. మీకు ఇచ్చిన దాంట్లో మీరు ఖర్చు చేసి ఎక్కువ అయినా తక్కువ అయినా మిగిలినప్పుడు దేవుడు ఎత్తి ఇస్తారు. నేను అంటించారు. ఇంకా 4 ఖర్చు చేశారు అనుకో, ఎంత ఖర్చు చేశారో దానికి ఏం దొరుకుతుంది? ప్రతిఫలం దొరుకుతుంది. దేవుడికి తిరిగి నీ చేతికి దేవుడు ఇస్తామని వాక్యం చెప్పలేదు. దేవుడికి అందుకని దేవుడు సంఘపడ్డారా ఈ శరీరంతో బ్రతికినప్పుడు దేవుని వరకు ఏదైనా చేశారో దాన్ని తగ్గిన ప్రతిఫలం పొందడానికి మనం ఎక్కడికి వెళ్తున్నారు. అందుకని బ్రతికినప్పుడు ఏ సేవలకు ఏదైనా చేస్తే దానికి ప్రతిఫలం ఉంది. యేసుప్రభు చెప్పారు, ఒక గ్లాసు మంచినీళ్ళు కాదు, చల్ల నీళ్ళు. మీరే మంచినీళ్ళు మాత్రమే చేసి అదే తెలియాలంటే వాక్యం ఉండి ఉంటున్నట్టు చెప్పండి. ఎలాగంటే నీళ్ళు చల్ల నీళ్ళకి ఇస్తే దానికి నీకేముంది? చల్ల నీళ్ళు కొంచెం వేడి నీళ్ళు చేస్తే దానిలో కొంచెం పాలు కలిపితే దానికి కొంచెం పంచదార కలిపితే దాని తోడుగా 2 రొట్టె కూడా తినడానికి. ఎందుకు ఎల్ల వేసినప్పుడు కట్టరు, ఇక్కడ కట్టరు.
LIC 80 సంవత్సరం, ఇక్కడ కట్టితే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్. వినండి, లైఫ్కి ఇన్సూరెన్స్ ఏదేదమ్మా, వేరే ఎక్కడ లేదండి. స్తోత్రం కలిగింది. గట్టిగా చెప్పండి. నేను చెప్పినది మాట ఏమంటే, కొత్త నిబంధనలు విశ్వాసులు దేవుడి కొరకు ఏదైనా కర్తవ్యం చేశాడో దాని లెక్క అనుసరించి పరలోక రాజ్యంలో ఒక్కొక్క రాజ్యములకి పరిపాలన చేయడానికి అధికారం దేవుడు నీకు ఇస్తామని నేను చెప్పాను. దేవుడికి సింహాసనం దొరుకుతుంది, అధికారం దొరుకుతుంది. స్తోత్రం కలిగింది. అప్పుడు వారికి మాత్రం కాదు, పాత నిబంధనలు ఉన్న వారికి కూడా అదే అదే విధంగా దొరుకుతుంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. అలా 13వ వాక్యం, 12-13వ వాక్యం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ఆమేన్. స్తోత్రం కలిగినగా. ఇది 3వ వాక్యం చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. స్తోత్రం కలిగింది కదా. దానియేలుకి చెప్పిన నీ అన్ని ఏం చేయాలి? విశ్రమించు. స్తోత్రం. ఇది సమాధి చెప్పిన చేయనప్పుడు ఇది చెప్తున్నారు. ఇది సమాధి చేయనప్పుడు మట్టి వేసినప్పుడు ఇది చెప్పుకొని, దానియేలు కాదు, మనం ఏదైనా పేరు పెట్టే సహోదరి సహోదర పిల్లల పిల్లల నీ ఏం చేయాలి? విశ్రమించుకో. తిరిగి నీ ఏం చేయాలి? తిరిగి విశ్రమించాలి. ఇప్పుడు చదవలేదు. నీ తిరిగి కాలాంతమంది నీ ఏం చేయాలి? నీ బంధువులు ఉంటాయి. బంధు అంటే వంతు వంతు నీకైతే జరిగిన పార్ట్ ఉంది. పార్ట్ భాగంలోనికి తిరిగి రమ్మని చెప్పారు దేవుడికి. ఇది తెలుగు కూడా చదివినప్పుడు ఇది కూడా అర్థమైతే నీకు అర్థం. దేవుడికి స్తోత్రం. అప్పుడు దానియేలుకి చెప్పిన దానియేలు ఆకాశ మండలములో జ్యోతులుగా ప్రకాశిస్తున్నారు. ఎవరు? ఎవరు? బుద్ధిమంతులు. బుద్ధిమంతుడు కాదు, చదవండి. రెండవ నుండి చదువుతండి. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనిదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయక్రియలగుటకును మేలుకొందురు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములను జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారి నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఏంటంటే నీకు అర్థమైంది? నీతి మంతులుగా తిప్పుదరు. నీతి మందులు మార్గంలోనికి తిప్పినవాడు అనేనా? నేను ఒకటికే గురించి చెప్తున్నాను. నీతి మందుల మార్గములు నీ ఏం చేయాలి? ఆయన అర్థం కొందరికి సువార్త ప్రకటించి దేవుని మార్గాలు నీ తిప్పితే నక్షత్రం, తిప్పలేకపోతే చీకటి, తిప్పలేకపోతే మట్టి. అబ్రహాముకి దేవుడు ఆకాశ నక్షత్రం పిల్లలు ఇస్తానని భూమిని ఇసుక వలన అందరూ అలాగా ఉంటాం. అంటే కొందరు నక్షత్రం వలె అలాగే కాదు, నీతి మార్గంలోనికి తిప్పిన కొందరు ఆకాశ మండలములో జ్యోతుల వలె నక్షత్రములను ప్రకాశిస్తారు. తిప్పలేకపోతే టీవీ చూసుకొని సీరియల్ సినిమా చూసుకొని అది చూసుకొని అదే చూసుకొని కూర్చుంటాం. దొరికిన సమయం తిప్పడానికి ఏం చేయాలి? వాట్సాప్లో 2 వాక్యం పంపించి, వాట్సాప్లో కొన్ని దేవదాసుల వాక్యం పంపించండి. వాక్యం ప్రకటన వాక్యం ప్రసంగించినప్పుడు వాళ్ళు కొంచెం కట్టి చేసి అది పంపించి, అది వింటుంటే అది విని కొందరు మారు మనిషి ముందని అనుకో, నీ ఎక్కడే ఉంటావు. అప్పుడు పాత నిబంధనల గురించి దానియేలు గురించి చెప్తారు. దానియేలు నీతి మార్గం చెప్పిన కొందరు ఎక్కడే ఉన్నారు? పరలోకంలో ఆకాశ మండలంలో నక్షత్రం వల్ల వెలుగుతో ప్రకాశిస్తున్నారని దేవుడు వాక్యం ఉంది. దేవునికి అది కాదు కానీ మోసకి దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఎబ్రీ పత్రిక 11:25 వాక్యం. ఎబ్రీ పత్రిక 11:25 వాక్యం. పాత నిబంధనలు ఉన్న వారి గురించే నేను చెప్తున్నాను. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు జన్మ కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగ
పరలోకం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడని అని చెప్పండి. మోసగారు ఏం చేశారు? అంటే ఒక చరిత్ర ఉందండి దేవునికి. మోసం పెరిగినప్పుడు ఎవరి ఇంటికి తీసుకొని వెళ్ళారు? పర్వని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఏం చేశారంటే ఒక పాత్రములు నింపి బంగారు ఉంచారు. ఏముంచారు? ఒక పక్క ఒక పాత్రములు నిప్పులు ఉంచారు. భయంకరమైన అగ్గి ఇలాగ మంటుకున్నారు. ఈ బిడ్డ ఇలాగ వెళ్ళి ఏది పట్టుకున్నారు తెలుసా? ఆ నిప్పులు పట్టుకున్నారట. ఆయన చెప్పిన కథ ఇది. కథ పుస్తకం ఎత్తి. అప్పుడు మోసం పెరిగినప్పుడు ఏం చేశారు? ఐగుప్త ధనముల కంటే క్రీస్తు విషయమైన గొప్ప ధనము స్తోత్రం. ఆయన యేసయ్య గొప్ప ధనమని ఎంచుకున్నారట. దేవునికి మోస కూడా యేసయ్యకి చూడలేకుండా చూడారా? మోస యేసయ్యకి చూడలేకుండా ఎలగచ్చారు. రూఢిగా నమ్మారు. దేవునికి యేసుక్రీస్తుని ఇంత గొప్ప ధనమని ఎంచారు. దేవునికి స్తోత్రం కలిగింది. అతను కూడా ఏమవుతున్నారండి? దేవుని రాజ్యములో వచ్చినప్పుడు సింహాసనం దొరుకుతుంది. పట్టణములకు కూడా అధికారం కూడా అతని కూడా దొరుకుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగినగా చెప్పొచ్చుగా. అతనికి మాత్రం కాదు, మొదటి హతసాక్షి అయిన వాడు ఎవరండి? మొదటి హతసాక్షి ఒక్క ఆరాధన నడిచారు. ఒక్క ఆరాధన చేశాడు. ఏమైంది? చంపబడ్డాడు. ఒక్క ఆరాధన చేశాడు. సాక్షి అయిపోయాడు. సాక్షి అయిపోయింది. హతసాక్షిగా అయిపోయింది. దేవునికి స్తోత్రం. అలాంటి పరిశుద్ధులందరూ దేవుని కొరకు ఎదురు చూచారు. దేవునికి స్తోత్రం కలిగింది. ఆ ఎదురు చూచిన వారందరూ యేసయ్య 1000 సంవత్సరాల పరిపాలన ఈ భూమిని జరిపించినప్పుడు వారికి కూడా సింహాసనం దొరుకుతుంది. వారు కూడా పట్టణమునికి పరిపాలన చేయబోతున్నారు. అందుకని దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగింది. వారికి మాత్రం కాదండి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో రాయబడినప్పుడు చాలా మంది ఏం చేశారు? హతసాక్షి 6వ అధ్యాయం 9 నుండి 11 వరకు మీరు చదివితే చాలా మంది ఏమైంది? హతసాక్షిగా మారింది. వారిని కూడా యేసయ్య రాజ్యములు పరిపాలన చేయబోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి. పరిపాలన దినములో 4 విధ మనుషులు పరిపాలన చేస్తుంది. 1 12 అపోస్తులు, 2 కొత్త నిబంధన విశ్వాసులు, 3 పాత నిబంధనల విశ్వాసులు, 4 హతసాక్షి అయిన విశ్వాసులు. దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా. కూర్చి లోకానికి ఏం చేస్తున్నారు? పరిపాలన చేసినప్పుడు మనం కూడా ఈ 4 విధ గుంపులు ఉన్న వారు కూడా యేసయ్య తోడుగా పరిపాలన చేయబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ దగ్గర కూర్చున్న వాడు ఏదైతే పట్టణం మనకి పరిపాలన చేసింది నాకు తెలియదు, నీకు తెలియదు, దేవుడు వచ్చినప్పుడు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య కోసం శ్రమ అనుభవించి, యేసయ్య కోసం సువార్త కోసం అన్ని శ్రమ అనుభవించారు. ఎన్నెన్నో భక్తులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. యేసయ్య కోసం ఎటు సువార్త ప్రకటించిన మన అందరం పాటు పాడిన ఎస్ఎన్న గారు ఏం చేశారు? ఒక విశ్వాసం ఇంటికి వెళ్ళినప్పుడు ఏమో చేశారు? దేవునికి స్తోత్రం. అన్నం పెట్టినప్పుడు అన్నంలో ఏం చేసినాడు? ఉమ్మేశారు. ఉమ్మేసినప్పుడు ఆ ధర ఏం చేశారు? అది తినే స్తోత్రం. వేరొక దేవదాసుని సువార్త ప్రకటించడానికి ఆంధ్ర రాష్ట్రం మీద వచ్చినప్పుడు కుక్కకి పెట్టిన పాత్రములు అన్నం పెట్టించి ఆయనకి ఇచ్చారు. కుక్క తిన్న పాత్రములో అన్నం పెట్టి అతను ఇచ్చారు. అతను ఎంత సంతోషం స్తోత్రం కలిగి
ఆ సంఘంలో నేను వెళ్ళలేదు. 3000 పైన సంఘంలో విశ్వాసులు దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని కొరకు ఏం చేయాలని శ్రమ అనుభవించిన చాలా మంది దేవుని విడుదల చేస్తున్నారు. ఆయన రాజ్యములు పరిపాలన చేయబోతున్నారు. అందుకని దేవుని స్తోత్రం. వీళ్ళ పరిపాలన జరిగినప్పుడు దేవుడు ఫస్ట్ గా చేసిన పని ఏంటంటే సాతాను ఏం చేస్తుంది? బంధిస్తుంది. సాతాను ఏం చేస్తుంది? ఎన్ని సంవత్సరం? 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరం పరిపాలన జరిగినప్పుడు దేవుడు సాతానికి ఏం చేస్తుంది? బంధిస్తుంది. అప్పుడు పిల్లలు నో ప్రాబ్లం, ఏం లేదు. సాతాన్ లేకపోతే ఏముండదు, సినిమా ఉండదు, సీరియల్ ఉండరు, మందు షాప్ ఉండరు, అమ్మడు ఏం చేస్తారు, కొట్టుకుండ్రు, ఇంటికి తాళాలయ్యరు. స్తోత్రం. ఎక్కడ ఆయన పడుకోవచ్చు. ఏ ఆడపిల్ల అని ఏ రోడ్డు కూడా ఎవరిని ఏం చేయరు, హాని చేయదు. ఎందుకంటే సాతాను ఉంటే ఇదన్నీ జరుగుతుంది. సాతాను లేకపోతే అందరూ చూసినప్పుడు ఏమన్నా పరిశుద్ధంగా కనబడుతున్నారు. కాబట్టి ఏమవుదు, ఏమి జరగదు. దేవునికి స్తోత్రం. ఈ అన్నిటికీ కారణభూతులు ఎవరంటే సాతానండి. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఇంకేంటంటే సాతాను బంధించింది. సాతాను మాత్రం కాదండి, ఆయన తోడుగా ఉన్న వారికి అందరికీ బంధిస్తాడు. చూడండి, యెషయా గ్రంథం చూడండి 24వ అధ్యాయం 21, 22వ వాక్యం చూడండి. యెషయా గ్రంథము 24వ అధ్యాయం 22, 21, 22. ఆ దినమున భూమి మీద ఉన్న భూరాజులను దండించును. చెరపట్టబడిన వారు గోతిలో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడుదు. అందరికీ ఏం చేశాడండి? సాతాను అప్పుడు సాతాను తోడుగా ఉన్నవారు అందరికీ ఏం చేసి ఉన్నాం? చెరసాల ఏం చేయబోతున్నారు? బంధిస్తున్నది. స్తోత్రం. ఆడికి మాత్రం కాదు. ప్రయాణం కింద 9వ అధ్యాయము 1 నుండి 11 వరకు చదివినప్పుడు అగాధ భూమిలో వచ్చిన ఒక మిడితలే ఉంది అక్కడ. అవును కదా? అతను కూడా తీసుకొని వచ్చి ఎక్కడ బంధిస్తుంది? అగాధములు బంధిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగించారు. ఎవరు కూడా ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఆడి మాత్రం కాదు, ఇంకొక మాట కూడా చదివి మాట ముగిసిన సమయం ఆయన కనుక దేవునికి స్తోత్రం కలిగింది కనుక ఇది ఈ సాతానికి ఏజెంట్ ఉండదు కదా. ఏజెంట్ అంటే అర్థమైందా? ఏజెంట్లు ఉంది కదా. అదేమంటే చూడండి, దుర్యోపదేశ కాండము 18వ అధ్యాయం 10, 11 వాక్యం చూడండి. పది అధ్యాయం 11, 12. మరియు యెహోవా నాతో ఇట్లా నేను ఈ ప్రజలు నేను వారికి ఇచ్చదనని వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమున ప్రవేశించి స్వాధీనపరచుకున్నట్లు. 18 అదే 10 వచనమా? ఏదో చదువుతున్నారు, నాకు అర్థం లేదు. 1 అడమ, ఒక్కొక్కటి కోమాయిలు వెళ్తున్నారు. 1 సగునం చెప్పిన సోదగారు, 1 2 మేఘ సగునం, 3 సర్ప సగునం, 4 చెల్లికి పెట్టినవాడు, 5 మాంత్రికుడు, 6 ఇంద్రజాలను, 7 కర్ణ పిశాసు, 8 దెయ్యంతో ఏం చేసిన విచారణ చేయు. 8 స్తోత్రం. ఈ 8 మందిలే సాతానికి ఏజెంట్గా ఉంది. ఎవరండి? స్తోత్రం. ఎవరండి? కర్ణ పిశాసు. మీరు దెయ్యం చేత విచారణ అంటే మీరు వెళ్తాను, నాకు జ్వరం వచ్చిందండి, గడిగడికి జ్వరం వచ్చింది, ఎందుకు మారలే, అప్పుడు ఆడి చెప్తుంది అమ్మా అది ఏదో ఉంది. ఎవరన్నా ఇరుగులు పురుగులు వారు ఏదో మంత్రాన్ని చేశారు, ఏదైనా అమ్మ పేరు కూడా చెప్తుంది. భూత వైద్యుడు
ఆడేం చేస్తుంది సిలికోనాలు మరి ఏదో ఒక పేరు చెప్తారు, పేరు చెప్తాను. అప్పుడు మీరేం చేశారు? నేను మాంసం కనబడింది అయ్యారంట. ఆ మాంసం కనబడింది ఎవరు సిల్లింగ్ పెట్టారంట. ఊహ వేరే ఏదంటే ఒక సపరేట్ ఒక కళ చూసారు గారు ఎవరు సిల్లింగ్ పెట్టారంట. హలో, మీరు అలాగే చెప్పలేదు, ఎన్నిసార్లు చెప్పారు? బల్లి గుద్దు అంటే కదా మంచిది. అజిత్ గారు చెప్పడం మళ్ళీ బల్లి ఎక్కడ చెప్తే చెప్పిన మాట అది తీసాం. మరి అదే ఆ బల్లి వచ్చి చెప్పింది ఇల్లు కనబడితే కొందరికి ఏం చేశారు, బిడ్డలు కాలు మొత్తం తాడే ఏం అయ్యో నా మీద ఈడు మీద ఎన్నో ఊపుకోవడానికి తోడు ఆ ఊరికే వాడి మెడ మీద ఈడికే కావాలంటే మెడ మీద దిష్టి తోడు ఎవరికి. తర్వాత ఇక్కడ ఒక బొట్టు పిల్లలు నడుముకి ఏముంది? నిమ్మకాయ, ఇంకా మామిడికాయ వచ్చా పచ్చడి మాటకు సచివత అదే అచ్చారు అవుతారు కదా, పచ్చడి అవుతారు. ఏ తల్ల నువ్వు అంటే నాకు తెలియదు. అదే దేవుడు ఉంటాడండి. బైబిల్ 91 కీర్తనలు చెప్పిన మాట ఏమని, ఏ బాధ నా గుడారం అదే చదివిన వాడికి తెలుసు, చదివిన వాడికి అన్ని కూడా ఇలాంటివన్నీ ఉంటే మొత్తం బాధ ఇల్లుగా ఇంటికాడే ఉంటది. ఏ బాధ నీ గుడారంలో మీరే పిన్ని ఎందుకు ఇది కట్టుతున్నారు? ఇవన్నీ ఉంటే బాధన్నీ వస్తాయి. కానీ ఒక్కొక్క బిడ్డలు చూడండి, ఇక్కడ 10 తాయితులు లాంటిది ఏదేదో జింపు జింపుల నా పిల్లలకి వచ్చినప్పుడు చూడండి ఏది కట్టారా మనవరాడు వచ్చారు. ఇంకా అదృష్టం ఏదో పేదం తీసుకెళ్ళి ఎందుకు మారలేదని నేను అనుకున్నాను. పితృ పుత్రుడు పరిస్థితి ఇదన్నీ చేయని వాడు ఎవరు? సాతాను ఏజెంట్. ఏజెంట్ ఏజెంట్ పని చేస్తున్నారు. ఏది 8 మంది ఈ 8 మంది మనలో కొందరు విశ్వాసులు కూడా ఎల్ఐసీలు రండి కట్టండి కట్టండి అంటారు కదా. వాళ్ళు అడిగితే వస్తారు, వాళ్ళకి వీళ్ళు వస్తే వాళ్ళకి బలి అయిపోతున్నారు. 5 వచ్చి నీ ఇంటికి ఏదో దయ్యం వచ్చింది, 5 వచ్చి చెత్త 6 రోజు నీ కూడా వెళ్ళిపోతుంది ఆడ దగ్గర. ఏజెంట్ వచ్చి ఏం చెప్తాడు? ఏజెంట్ దగ్గరికి డబ్బులు ఏదో చెప్పండి. నీ వెళ్ళలేకపోతే డబ్బు ఇచ్చి పంపిస్తుంది ఎవరికైనా. అదే నేను ఒక విశ్వాస మా చర్చిలో ఒక వచ్చిన విశ్వాస ఆడ చేయను, ఆడ బియ్యం ఇచ్చారు, డబ్బులు ఇచ్చి పంపించారు. నా కోసం కూడా నీ ఏం చేయాలి? అన్ని చేతులు పంపించారు, నా కోసం కూడా నీ ఏం చేయాలి? వాకితో నేను నరుకుతున్నాను, సరైన కత్తితో నేను నరకాలి. సంఘ బిడ్డలే, సంఘ పెద్దలే, ఆడు నడుపులు మొత్తం కట్టద్దు. ఇక్కడ ఇంత ఉంది ప్రార్థన చేయడానికి దేవుడు చెప్పారు. సెచ్చి కొట్టు అందుకని సంఘ పెద్దలండి. సంఘ పెద్దలు ఆవిడంత దేవుడా అని పిలిచినప్పుడు దేవుడు ఇప్పుడు దిగి వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. ఆ పిలుపు రెండు కన్నీరు ఇదండి ఉట్టుంటున్నాయి. అబద్ధం. ఆయుధం మొత్తం ఉందండి, ఇక్కడే ఉంది, ఇక్కడ ఉంది. నేను ఎవరంటే తెలుసా? దేవుని కుమారుని. అతిథి నేను వెళ్ళారండి, ఉంటుంటున్నా కాదండి. నాకు కూడా కొన్ని 17 పాటలు వచ్చింది. ఆడ అడిగారు పాస్ గారి చిన్నగా తెలిసారంటే నాకు ఏదైనా ఫీలింగ్ ఉంటున్నట్టు నాడ. అప్పుడు నేను చెప్పారు నీ కూడా అలా అట్టి బండి వాళ్ళే ఎట్టి బండి వారు అంటే దొంగలకి తెలిసిపోతారు. ఓ దొంగ ఇంకో దొంగను పట్టుకొని నాకు అలాగా ఉన్నారంటే నీ కూడా అలగండి వాడే. నీ అలగండి దొంగ ఉన్నా కాబట్టి నీయే చెప్తున్నారండి. అన్నీ చెప్పలేదు సరిగా నీ అలగండి వాడు ఇది మొత్తం నీ తీసుకొని అయ్యో వద్దంటాడు. ఇంత దమ్ముండే అది మొత్తం నేను ఏం చేస్తున్నాను చూడడానికి అక్కడికి నది ఉంది, అక్కడే ప్రార్థన వేసి వచ్చారు. 4 రోజులు ఉండేది, దాని భార్యకి నిద్ర లేదు.
ఎప్పుడు ఆ సామాన్ అందరిని తీసి బయట పెట్టారు. ఆ రోజు నుంచి నిద్ర 8 గంటలకి వెళ్ళి వేసుకున్నారు. విశ్వాసే స్తోత్రం కలిగింది కాదు. ఒక విశ్వాసి బాగా ఉండేది. అది కొడుకు చచ్చిపోయింది. ఇది మనవరాడే, ఈ అమ్మ పెద్దమ్మ అండి, ఆ నాన్నగారు అమ్మ. ఆమె మనవరాడు చచ్చిపోయినా కాబట్టి ఆడు ఫోట తెచ్చి అక్కడ గ్లాస్ పెట్టారు. టీ తాగితే ఫస్ట్ ఆడింది. చచ్చిపోయిన మనవరాడికి ఆ ఫోటోకి అది పెట్టి ఒక హైదరాబాద్ బయటికి వెళ్ళి అన్నం పెడతాడు. ఆడు తిన్న ముందుకి ఒకరోజు నాకు అన్ని కనపడింది. నీ దెయ్యం అక్కడ వచ్చింది. లేదండి అమ్మ నీ పెద్ద దెయ్యం అంటారు. ఆయనగా తిట్టినప్పుడు ఆ రోజు సామాన్ మొత్తం ఏం చేశారు, ఆ ఫోటోలు ఆ దెయ్యానికి అన్ని బయటికి పారవేశారు. ఇలాంటి విశ్వాసులు ఇప్పుడు కూడా ఉన్నారండి. స్తోత్రం కలిగింది. వీరందరూ సాతాను ఏజెంట్ అండి. స్తోత్రం. కానీ యేసయ్య పరివారం చేసినప్పుడు ఈ ఏజెంట్ ఆ వాక్యం చేసి చదవలేదు. మీగా గ్రంథం కూడా చదవండి. అది కూడా చదివి చూస్తున్నారు. అది ఉండలేదని మీగా చెప్తున్నారు కదా. మీగా గ్రంథం 5వ అధ్యాయం అనుకున్నారు. చదవండి. స్తోత్రం కలిగింది. మీగా గ్రంథం 5:12. సరే ఓకే చదవండి త్వరగా. గజలున్నారు. సరే మేఘములను చూచి మంత్రించువారు ఇక నీలో ఉండరు. ఏదమ్మా ఆ మేఘములు చూసి మంత్రించిన వాడు ఇక నీలో ఉండరు. నేను ఉండను. నీ చేతి పనికి నీవు మొక్కుకుంటున్నట్లు చెక్కిన విగ్రహములను దేవతా స్తంభములను నీ మధ్య ఉండకుండా ఆమె చెప్పండి. యేసయ్య పరిపాలన చేసినప్పుడు సాతాను ఏజెంట్ ఉంటాడు. అలాగే చెప్పండి. ఎవరెవరు ఉండరు? 8 అందరి పేరు నేను ఇప్పుడే చెప్పండి. సోద చెప్పిన వాడు, సిల్లింగ్ పెట్టిన వాడు, ఎవరు సిల్లింగ్ పెట్టారు? సిల్లింగ్ పెడతారంట. ఇప్పుడు కూడా కొందరు కాదా? లోకంలో ఉన్నవాడు కంటే మనలో ఉన్నవాడు ఎవరు సిల్లింగ్ పెడతారండి? లోకంలో ఉన్నవాడు ఎవరు? ఆడుగంట గొప్పవాడు. ఎవరు సిల్లింగ్ పెడతారు? కొందరు పెరిగిన అయితే వెంటనే దూరదండి. దేవుడు అలాగే విడిచిపడరు. స్తోత్రం. ఇది అలవాటుగా వెళ్ళిపోతా శాతానికి చెప్పిన మాట ఏమరగండి తల్లి. ఇలాంటి మంత్రాలు తంత్రాలు చేయించిన వాడు, చిల్లింగ్ పెట్టిన వాడు, సూర్యుడు చెప్పిన వాడు ఏం చేయకూడదు, వెళ్ళకూడదు. స్తోత్రం. యాదా భాషలన్నీ ఆయన చర్చికి తీసుకొని వెళ్ళేస్తారు. వాటిసం పొంది చర్చిలో పెద్దగాడు అమ్మగారు అక్కడ వెళ్ళి ఆరాధన చేశారు. దేవుడు నాకు చెప్పి అమ్మకి తల మీద చేయని చెప్పారు. పోలీసు తల చేయి పెట్టిన వెంటనే నీ ఎవర్రా అంటాడు. నేను అడిగాడు ఏం తిరిగాడు, నీ ఎవర్రా నీ. అప్పుడు ఆ అమ్మ చెప్పండి, నేను ఊరికి ప్రజలు ఆకాశ భూమికి అధికారం చెందిన వాడు అంటారు. దెయ్యం పట్టిన అమ్మాయి ఏం చేశారు? యేసునామమున దెయ్యం వెళ్ళిపోతున్న దాంట్లాంటి చెప్పడము, కింద పడేయడం. నేను చూడలేదు ఇక్కడ పోయింది. 3 రోజులు ఉపవాసం చేసినప్పుడు మీ ఊర్లో అయిందా లేదా? వేరే ఊరు కలిగింది కాదు. అట్లానే అలాంటి పని అన్ని చేస్తారు. స్తోత్రం కలిగింది కాదు. మీ పేరు పెట్టి చెప్తే మీకు అందరు వేదన కలుగుతున్న పేరు చెప్పలేదు. ఏదో ఒక పేరు పెట్టండి. హలో, సాతాను ఏదండి ఏముంటారు? యేసయ్య పరివారంలో ఏముంటుంది? ఉంటుంది ఉంటుంది. స్తోత్రం కలిగింది కాదు. అది మాత్రం కదా, ఇంకేమి అంటారు? దేవునికి స్తోత్రం కలిగింది కాదు. ఇంకా చూడండి, దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది కూడా మీరు చూడాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలిగింది.
అంటే మీకు ఆ గ్రంథము 5వ అధ్యాయం 13, 14 వాక్యం చూడండి. నీ చేతి పనికి నీవు నొక్కుకుండునట్లు చెక్కిన దొంగలు విగ్రహములను, సార్. దేవతా స్తంభములను అయిపోయింది. ఎక్కుతాను. స్తోత్రం కదండి. ఈ మాట గారు చెప్తుంది దేవునికి ఏ విగ్రహం కూడా ఆనాటి ఏసై పరిపాలన సమయంలో ఉండదు. ఎవరు ఉండదండి? ఏ విగ్రహం? విగ్రహం ఉండదు. ఎక్కడ బొమ్మ కూడా హల్లెలూయా. అలాంటి ఒక పరిపాలన నాకేంటి ఉందండి. ఇది ఆడే ఇది స్టార్ట్ అవుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆరు కార్యం చెప్పారు. ఇంకే ఏందో ఉందండి. దేవునికి స్తోత్రం. 64 విషయాలు ఉంది ఏసై పరిపాలన దినంలో. ఈ భూములు జరిగిన విషయం దేవుడు అందరికి దీవించరుగా. అందరం తలలు ఉంచుకుందాం. మీ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకున్నాం. దేవునికి చెప్తాం, దేవా నమ్మకస్తునిగా నన్ను మార్చిన దేవా, నా దేవా నాకు ఇచ్చిన వాటిని దేవా నేను ఉపయోగించి వ్యాపారం చేస్తూ తీరించగా కృపవాత్సల్యం దయచేయండి దేవా. ఇన్నాళ్ళు దాన్ని నేను దొంగిలించాను, దాచుకు పెట్టాను, పనికి రాకుండా ఉపయోగించాను. పగటి రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనందరం కలిసి ఒప్పుకొని దేవునికి చెప్తాం, దేవా సహాయం దయచేయండి దేవా. మేము శరీరములతో జరిగించినవి మంచివైనను చెడ్డవైనను అన్నిటికీ మీరు బహుమానం ఇచ్చి తీరడానికి కాలం వచ్చుతున్నది. పొరపడదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. ఈ రాత్రి వేళ నీ వాక్య లేఖనాల్లో నుంచి మేము నేర్చుకు తీరడానికి మా అందరికి ఇచ్చిన భాగ్య తరగతిని బట్టి దేవానికి స్తోత్రం. మా ఆత్మీక జీవితాన్ని మరలా ఒక్కసారి పరిశోధన చెంది వాక్యాధారంగా దేవ సరిదిద్దుకు తీరడానికి సహాయం దయచేసినందుకు స్తోత్రం. కొన్ని సందర్భంలో మేము అపనమ్మకం చెంది నమ్మకస్తుడుగా ఉండి తీరాల్సిన వాళ్ళ మేము అపనమ్మకం చెంది మారిపోయిన సందర్భాలు మమ్మల్ని క్షమించండి, మందించండి దేవా. ఈ రాత్రి వేళ మేము ఒప్పుకు తీరుతున్నాం. సంఘ విషయంలో, ఆత్మిక విషయంలో, పరిచర్య విషయంలో నమ్మకస్తుడు కాకుండా, వ్యాపారం చేయకుండా మేము దేవ దావుడి తిరిగాం. ఈ రాత్రి వేళకు ఒప్పందం చేసుకుంటున్నాం. దేవ నమ్మకస్తులుగా మారి తీరుతాం. మాకు ఇచ్చిన వాటిని మేము దేవ వ్యాపారం చేసేసి దేవ బహుమానం పొంది తీరేంతటిగా దేవుని కొరకు సాక్షిగా జీవించి తీరుతామని ఒప్పందం చేసుకుంటున్నాం. దాంట్లో పాలు భాగస్సు పండుగ ఒప్పుకోవడానికి నిర్ణయం తీసుకొని ప్రార్థన చేసిన ప్రతి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి దేవ. వారి జీవితం దేవ దేవునికి అనుకూలంగా మారి తీరును గాక. దేవ వారిని వెనక లాగుతున్న ప్రతి సాతాను శక్తులను, ప్రతి సాతానుకు కలిగిన ఏజెంట్లను దేవ ఈ రాత్రి వేళ మేము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున మేము బంధించేసి తీరుతున్నాం దేవ. ఈ నామములో శక్తి ఉన్నదయ్యా. నీ పేరుట విడుదలలు జరుగుతున్నాయ్యా. నీవు గొప్ప కార్యాలు చేయగలుగుతున్న దేవుడు అయ్యా. దేవ ఈరోజు మేము నమ్మకస్తులుగా మారి తీరుతాం. అపనమ్మకాన్ని దూరపరిచి దేవా దేవుని యొక్క రాజ్యం కొరకు సాక్షిగా మారి తీరాము. సహాయం దయచేయండి. ఎంతసేపు వాక్యం బోధించడానికి దేవునికి దాసు సాయం చేసినందుకు స్తోత్రం. వాక్యం వినడానికి సంఘ బిడ్డలకు కృపను దయచేసినందుకు స్తోత్రం. అందరినీ కూడా దేవ నీతిమంతులుగా మార్చినందుకు స్తోత్రం. అందరినీ కూడా దేవుని పనిలో వాడుకున్న సాధనముగా వాడినందుకు స్తోత్రం. దేవ ఇచ్చిన దాంట్లో దేవ మంచి వ్యాపారస్తులుగా మారి తీరుటకు, నమ్మకస్తుడుగా బలిదాసుడుగా ఉన్న పేరు పిలువబడి తీరుటకు, నీ రాజ్యం వచ్చినప్పుడు దేవ 10 రాజ్యములకు పట్ట వారసులై మారి తీరినట్ల అనేక రాజ్యములకు ఎక్కడున్న సంఘ బిడ్డలు వారసులుగా తీరునుగాక. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. సహాయం దయచేసినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సవాసం ఎప్పుడు వేలప్పుడు ఎక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవాన్ని నిండురా అక్కడ వరకు తొడగిందను గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్తామా? శక్తి సరిపోలేదు. ఇంకోసారి చివరికి గట్టిగా ఒకసారి. దేవుడు మనందరికీ కూడా నీతిమంతులుగా మార్చిన సోదరులు, మంచి వ్యాపారం చేయడానికి ఒక కృప ఇచ్చిన దేవుడు సోదరం చేద్దాం. అదే నమ్మకం కలిగిన దాసులుగా మానవుడికి సోదరం చేద్దాం. దేవుడి రాజ్యం కొరకు నిలకడత కలిగిన వారిని మానవుడు సోదరం చేద్దాం. దేవుడు మీ అందరిని దీవించును గాక. మారానాథ యేసయ్య త్వరగా వచ్చును గాక. ఆమేన్.